టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బెంగాల్ చొరబాట్లే అసలు సవాల్, ప్రధాని మోదీ. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తయారు చేస్తాం, ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతికి రైతుల త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది, మంత్రి కొలుసు పార్థసారథి. ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రభుత్వం విఫలమైంది. బెంగాల్ ప్రజల మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే భాజపా ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజలు ముఖ్యంగా బెనర్జీ కూడా భాజపా అభివృద్ధి నమూనాను విశ్వసిస్తున్నారని అన్నారు. మాల్జా సభలో ప్రసంగించిన ఆయన బీహార్ ఎన్డీఏ విజయం సాధించిందని, ఇక బెంగళూరుకు సమయం ఆసన్నమైందన్నారు. ఈ సందర్భంగా బెంగాల్ అసలైన సవాల్ చొరబాట్లేనని, వీటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. जहां पैसों की कोई कमी नहीं है, वो भी अपने यहां से घुसपैठियों को निकाल रहे हैं. पश्चिम बंगाल में भी बहुत जरूरी है कि घुसपैठियों को बाहर किया जाए. ये घुसपैठियों को बाहर निकालना चाहिए कि नहीं निकालना चाहिए? एक एक को वापस भेजना चाहिए कि नहीं भेजना चाहिए? लेकिन टीएमसी सरकार के रहते ये संभव है क्या? ये टीएमसी वाले करेंगे क्या? आपके हकों की रक्षा करेंगे क्या? आपकी जमीन की रक्षा करेंगे क्या? आपकी बहन बेटियों की रक्षा करेंगे क्या? ये घुसपैठियों को कभी भी निकालेंगे क्या? निकालना चाहिए कि नहीं निकालना चाहिए? कौन निकालेगा? कौन निकालेगा? कौन निकालेगा? कौन निकालेगा? कौन निकालेगा? साथियों, टीएमसी के नेता, टीएमसी का सिंडिकेट सालों से यहां घुसपैठियों को बसाने, उन्हें वोटर बनाने का खेल खेल रहा है. जो घुसपैठिए हैं वो गरीब का हक छीनते हैं, नौजवानों का काम छीनते हैं, बहनों बेटियों पर अत्याचार करते हैं और देश में आतंक और अन्य अपराधों को बढ़ावा दे रहे हैं. साथियों, पश्चिम बंगाल के अनेक क्षेत्रों में आबादी का संतुलन भी बिगड़ रहा है. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాకినాడలో 18,000 కోట్లతో ఏర్పాటు చేసిన ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. గ్రీన్ అమ్మోనియా భవిష్యత్తులో పెను మార్పునకు నాంది. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి బాగా పెంచాలని ప్రధాని మోదీ కోరుతున్నారు. 2014లోనే మా ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి నాంది పలికింది. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియాకు నాంది పలికాం. కాకినాడలో ఏర్పాటయ్యేది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ. 2027 జూన్ నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభమవుతోంది. గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ మన రాష్ట్రానికి గేమ్ చేంజర్ కానుంది. బొగ్గు వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. కాలుష్యం వల్ల సముద్రంలోనూ పెను మార్పులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. 20 పోర్టులు ఏర్పాటు కానున్నాయి. ప్రపంచంలో ఎండ పుష్కలంగా ఉండేది. మన దేశంలోనే సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ మన రాష్ట్రానికి ఒక వరం. ఎగ్జిబిషన్ విజిట్ చేయడం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ స్లోగన్ గోదావరి ఫెర్టిలైజర్ అండ్ ఆల్సో నాగార్జున ఫెర్టిలైజర్ రావాలి. అది ఎలక్షన్ ప్రామిస్. అది 83 ఎలక్షన్ కు ప్రామిస్. అది వస్తాని దీన్ని సాధించడం కోసం అప్పుడు నాగార్జున కేవీకే రాజు
we have given for him. It was 40 years now story and 40 years story, I remember very well. కేవీకే రాజు తెల్లవారుతో 6 గంటలకు వచ్చేసేవాడు. అది అయ్యే వరకు ఇదే పని. ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్ away product. బిగ్ ఇండస్ట్రీ. The size wise, actually we could సేమ్ థింగ్ యు ఆర్ గోయింగ్ ఫర్ గ్రీన్. Yes, sir. And green, but little larger capacity Larger and capacity. larger objectives, wider agenda and geographically. Sir. అప్పట్లోనే ఇక్కడ గోదావరి ఫెర్టిలైజర్ వచ్చింది, అది మాత్రం అట్నే ఉంది ఇప్పుడు. పక్కనే ఉంది ఏరియా. So we started, sir. First thing we did is we took care of all the employees. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం. మొట్టమొదటిసారిగా అందరికీ నమస్కారాలు. 3 రోజులు సంక్రాంతి జరుపుకున్నాం. ఈ ప్రాంతంలో కోడి పందాలు కూడా చాలా జోరుగా జరిగాయి. అదే సమయంలో సంక్రాంతికి బయట ఉండేవాళ్ళు 30 లక్షల మంది వచ్చారనేది ఒక అంచనా. హైదరాబాద్ని చూస్తే 3 లక్షల కార్లు రోడ్లన్నీ కిటకిటలాడే విధంగా వచ్చాయి. అలాంటివన్నీ కూడా 3 రోజులు నేను కూడా మా ఊరికి వెళ్ళాను, నారావారిపల్లికి వెళ్ళాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను, మనం ఎక్కడున్నా మన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళీ మన జన్మభూమిని గుర్తుపెట్టుకుంటేనే సార్థకత ఉంటుంది. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని పిలుపిచ్చాం. అలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత నిన్న ఈరోజు జల్లికట్టు కూడా చాలా ఉత్సాహంగా జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఈ జిల్లాలో పక్కనే మీరు చూస్తే జగ్గన్న తోటలో ప్రబల తీర్థ ఉత్సవాలు మన ట్రెడిషన్ని ప్రతిబింబించే విధంగా, మన సాంప్రదాయాలన్నీ కూడా గుర్తు చేసుకునే విధంగా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరిగాయి. ఒక పక్క ట్రెడిషన్ కాపాడుకుంటూ ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్, అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. మామూలుగా మనకు ఒక అలవాటు ఉండేది, ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక రైస్ మిల్ పెడితే ఊర్లో వాళ్ళందరూ రైస్ మిల్లు పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా వినూత్నమైన ఆలోచనలతో ఇన్నోవేషన్తో ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా ఇద్దరిని ప్రమోటర్స్ని, వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. రాజధాని అమరావతి అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పిలుపునకు 29,000 మంది రైతులు ముందుకు వచ్చి 33,000 ఎకరాల భూమిని రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారని, ఇది ప్రపంచంలోనే అరుదైన సంఘటన అని మంత్రి అన్నారు. 2014లో అసెంబ్లీలో అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు అక్కడే ఇల్లు కట్టుకుంటానని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక దానిని నాశనం చేయడం ఘోరమైన నమ్మక ద్రోహమని ఆరోపించారు. 3 రాజధానుల పేరుతో జగన్ రెడ్డి 5 ఏళ్లు కాలయాపన చేసి ఒక్క రాజధానినైనా నిర్మించకుండా రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టారని, ఇది తుగ్లక్ పాలనకు సమానమని మంత్రి విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాన ప్రజలందరూ కూడా సంతోషంతో సంక్రాంతి సంబరాలని జరుపుకోవటం చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో యువతి యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మా రాష్ట్రం కూడా దేశంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది మా రాష్ట్రం అని ఎన్నో ఆశలతో ఆశాజనకంగా ఉన్న ప్రజల నమ్మకాన్ని విధ్వంసం ఒక అలవాటుగా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల మీద విషాన్ని జిమ్మటమే కాకుండా బెదిరింపులకు కూడా
ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని మరీ పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికైనా సరే ఒక మంచి రాజధాని కావాలి, మా రాజధాని బాగుంటుంది, మా రాజధానిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి, గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వెళ్ళినా కూడా మాకు ఏదో ఒక ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ రాజధాని పట్ల ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా రాజధానిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పల్నాడు జిల్లాలో గురిజాల నియోజకవర్గం పిన్నెల్లిలో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని గ్రామంలో వెళ్లకుండా తొలుత అడ్డుకున్న పోలీసులు అని తాను అంత్యక్రియలకు వెళ్లి తీరాల్సిందేనంటూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పట్టుపట్టడం వల్ల ఎట్టకేలకు వెనక్కి తగ్గిన పోలీసులు. దాంతో కష్ట సమయంలో కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలు. మతాల మధ్య మాకేం గొడవ పెట్టాలని లేదు, డైరెక్ట్గా ఎస్సీ కాలనీ తీసుకెళ్ళమంటున్నాం ఈ పోలీసుని. మేము అటు రాలేదు కదా, ఎప్పుడు అట్టే వచ్చేది. ఏమన్నారు పోలీసులు, వద్దు సార్ చిన్నది జరిగితే 2 మతాల మధ్య గొడవ అంటారు, అది కరెక్ట్ కాదంటే సహకరించాం. మీరే ఇటు రమ్మన్నారు, సహకరించాం. ఇంకేం చేయమంటారు, నన్ను ఒక్కడిని పోమంటారు. మీరు ఒక 20 వెహికల్స్ అన్నా పెట్టండి, 9-10 కష్టం. మీరే చూడండి. మా నాయకుడికి మా రక్షణ ఎట్లీస్ట్ ఉండొద్దా? మీరు ఎట్లా రక్షిస్తారు ఎవరిని? అసలు బాడీ తీసుకొని నడుస్తూ సార్, బాడీ తీసుకొని నడుచుకుంటూ పోతాం, వాళ్ళే వస్తారు. అంత ఇబ్బంది అయితే వెహికల్స్ తరువు చెక్ చేసుకొని పంపించండి సార్. ప్రతి వెహికల్ చెక్ చేసుకోండి సార్. మా నాయకుడు మేము రక్షణ లేకపోతే చంపి బండ పెట్టారు ఒకళ్ళని. మా నాయకుడు మేము రక్షించాల్సిందే. నష్టపోయింది మేమే. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో వరుసగా పండుగల సెలవులు రావడం, శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల రద్దీ, క్యూలైన్లో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ పర్యవేక్షించారు. ఆలయ అధికారులకు భక్తులకు క్యూలైన్లో వాటర్ అందించాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం మార్టేరు గ్రామ సెంటర్లో వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెండిలి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్యకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. మందా సాల్మన్ ను టీడీపీ నాయకులే హత్య చేశారని వారు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 20 నెలల కాలంలో వైసీపీ కార్యకర్తలపై అనేక దాడులు జరిగాయని దళిత నాయకులు తెలిపారు.
దళిత నాయకులు సర్పంచులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వైఎస్ఆర్ జెండా పట్టుకున్న అగ్రవర్ణానికి చెందిన కార్యకర్తలు కూడా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారి వివరాలను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన డిజిటల్ యాప్లో నమోదు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి అని పేర్కొన్న వారు టీడీపీ పార్టీ ఇదే తరహా వ్యవహారాన్ని కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీగా మిగిలిపోతుందని విమర్శించారు. మందా సల్మాన్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, సిబిసిఐడితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పిన్నెల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి దళిత కార్యకర్త మందా సల్మాన్ గారిని అతి దారుణంగా మదమెక్కి ఈ 20 నెలల ఈ కూటమి ప్రభుత్వంలో మరి టీడీపీ చెందిన కొంతమంది మరి అమానుషంగా దాడి చేయడంతో మరి 12 మరణం జరిగింది. ఆయన మరణాన్ని మరి ఖండిస్తూ ఇది పూర్తిగా ప్రభుత్వ హత్యగా చిత్రీకరించాలి. దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి. ఎవరైతే దోషులు వాళ్ళు తక్షణం అరెస్ట్ చేయాలని ఉద్దేశంతో మరి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈవేళ ఆచరణ నియోజకవర్గం మరి మాజీ మంత్రి వర్యులు పెద్దలు మరి పిఎస్సి రాష్ట్ర కమిటీ మెంబర్ చెరుకువాడ శ్రీరంగరాజు యొక్క ఆదేశాలతోటి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ తరఫున మరి జిల్లా అధ్యక్షులు మరి ఏడుకొండల గారు, అలాగే నియోజకవర్గ పిల్లి రుద్రప్రసాద్ గారు, అలాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథి యూత్ అధ్యక్షుడు సందీప్ పాల్గొన్న ప్రతి ఒక్కరి పేరున అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ప్రధానమైన డిమాండ్ ఒకటే, ఎవరైతే మరి చంపబడ్డాడో మందా ఏరియా కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా మరి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. మరి సల్మాన్కి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. మరి ఎవరైతే చంపడారో వాళ్ళు దోషాన్ని కఠినంగా శిక్షించాలని ప్రధానమైన డిమాండ్ తోటి ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ మరి గ్రామాన ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. దానిలో ధన్యవాదాలు చేసుకుంటూ ముందు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో కూడా మరి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్న దళితులు ఈ దళితులపై దాడి చేయాలని ఉద్దేశంతో మరి వాటి త్వరగత పాల్పడుతుంది. వారు తక్షణమే అరెస్ట్ చేసి మరి వారి దోషం కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.